గైస్ మనం ఈ వీడియోలో AWS గురించి ఇంట్రడక్షన్ చూద్దాం గైస్. అసలు AWS అబ్రివేషన్ ఏమి అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని. ఓకే, ఫస్ట్ నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్ చెప్పేదానికంటే ముందు క్లౌడ్ కంప్యూటింగ్ అని ఒక టెర్మినాలజీ ఉంది, దీని గురించి చెప్తాను. ఓకేనా, క్లౌడ్ కంప్యూటింగ్ అని. గైస్ సింపుల్ క్వశ్చన్ గైస్, మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ కానీ లేదంటే కంప్యూటర్స్ కానీ ఇంకా ఏమైనా మీరు పేరు పెట్టుకోండి, మీ దగ్గర ఉంటాయి కదా. దీంట్లో మనకున్న హార్డ్వేర్ ఏది గైస్? హార్డ్వేర్ ఏమి ఇక్కడ రాస్తున్నా చూడండి. దీంట్లో ఉన్న హార్డ్వేర్ ఏమేమి ఉంటాయి గైస్? మనకు హార్డ్వేర్స్ మనం జనరల్గా వింటా అంటాం. ర్యామ్ ఉంటుందా? మనం 16GB 18GB 32GB ర్యామ్ అంటాం, ర్యామ్ ఉంటుందా? అండ్ దెన్ హార్డ్ డిస్క్ ఉంటుందా? హార్డ్ డిస్క్ అంటే ఏం చేస్తాం, డేటాను పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటాం. మనం జనరల్గా మనం అడుగుతుంటాం కదా ల్యాప్టాప్స్ కొనేటప్పుడు 1TB హార్డ్ డిస్క్ కావాలి, 512 హార్డ్ డిస్క్ కావాలి అని. అండ్ ఇప్పుడు రీసెంట్గా SSD అని ఒకటి ఫేమస్ అయింది, అది కూడా డేటాని స్టోర్ చేసుకుంటుంది, బట్ హార్డ్ డిస్క్ అంటే ఫాస్ట్గా ఉంటుందని చెప్పి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది, అవునా? సో ఇలాగ మనకి చాలా ఉంటాయి హార్డ్వేర్స్, బట్ జనరల్గా అయితే మనం ఈ పేర్లు వింటూ ఉంటాం. అలానే మనకి ల్యాప్టాప్స్లో సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి గైస్. మనం వినే ఫస్ట్ సాఫ్ట్వేర్ పేరు ఏం పేరు? ఓఎస్ అంటే మీనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, అబ్రివేషన్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్. ఏమేమి గైస్ జనరల్గా ఎక్కువ మంది వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్? విండోస్ వాడతారా? విండోస్, ఐఓఎస్ వచ్చి యాపిల్ వాళ్ళది, ఇలా మనకి చాలా ఉన్నాయి, అవునా కదా? అలానే మనము జనరల్గా ఈ ల్యాప్టాప్స్ కొన్నాక మనం ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏమన్నా సాఫ్ట్వేర్స్ మనం వింటూ ఉంటాం పేర్స్, లైక్ పైథాన్. మనం పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ సాఫ్ట్వేర్ కావాలి, జావా నేర్చుకోవాలంటే జావాని ఇన్స్టాల్ చేయాలి, ఇలా మనకి చాలా ఉంటాయి, అవునా? సో ఇవేనా మనం ల్యాప్టాప్లో చేసే పనులు. ఓకేనా, మళ్ళీ రివైజ్ చేస్తున్నా, బాగా వినండి. జనరల్గా మన దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే మనము ఈ త్రీ టెర్మినాలజీస్ ఎక్కువ వింటుంటాం. ఫస్ట్ వచ్చి హార్డ్వేర్ అంటే ఏమి? మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ర్యామ్ అని ఉంటుంది, హార్డ్ డిస్క్, SSD ఇలా చాలా ఉంటాయి. అలానే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనే నేమ్ కూడా వింటూ అంటారు, ఈ విండోస్, ఐఓఎస్ ఇలాగా. అండ్ మీరు ఈ ల్యాప్టాప్ కొన్నాక ఏమన్నా అంటే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమైనా ఇన్స్టాల్ చేయొచ్చు కదా. సో జనరల్గా ఇప్పుడు మీరు పైథాన్ వాడాలంటే పైథాన్ ఇన్స్టాల్ చేయాలి, జావాని వాడాలంటే జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలా ఇంకా మీకు ఏం అవసరం ఉంటే అవన్నీ చేసుకోవాలి, అవునా? ఇప్పుడు బాగా వినండి గైస్, ఇవన్నీ ఎక్కడున్నాయి గైస్? ఈ ల్యాప్టాప్ ఈ హార్డ్వేర్, ఓఎస్, పైథాన్, జావా ఇవన్నీ ఎక్కడుంటున్నాయి? ఇవి మన ల్యాప్టాప్లో ఉంటున్నాయి, అంటే మనం కొనుక్కున్న ల్యాప్టాప్లో ఫిజికల్గా మన దగ్గర ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది అది, అవునా? సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీనింగ్ ఏమి అంటే వెరీ సింపుల్ గైస్, వర్చువల్ ల్యాప్టాప్ ఆర్ వర్చువల్ కంప్యూటర్, అంతే. అర్థమైపోయింది గైస్ ఇప్పుడు? అంటే ఏమి వర్చువల్ అంటే ఏమి? ఇక్కడున్న హార్డ్వేర్లు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఒక ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్ మన దగ్గర ఉంటుంది, మన ఇంట్లో పెట్టుకోవచ్చు, మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సేమ్ ఇవే హార్డ్వేర్స్, ఓఎస్లు, ఈ సాఫ్ట్వేర్లు అన్నీ ఉంటాయి, కాకపోతే అది మన దగ్గర ఉండదు, ఓకేనా? అది వేరే చోట ఎక్కడో ఉంటుంది. మనం దాన్ని ఇంటర్నెట్ వాడి ఇవన్నీ యూజ్ చేసుకుంటాం, హార్డ్వేర్, ఓఎస్, పైథాన్. దాన్ని మనం ఏమంటాము అంటే గైస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇప్పుడు ఇలాగా అంటే మనకి హార్డ్వేర్, ఓఎస్లు ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేసేవి చాలా కంపెనీస్ ఉన్నాయి. మనకి టాప్ 3 కంపెనీస్ ఏవి అంటే మార్కెట్లో AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. అండ్ సెకండ్ది వచ్చి గూగుల్ క్లౌడ్. ఈ గూగుల్ క్లౌడ్ అనేది కూడా చాలా ఫేమస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాం పూర్తి పేరు, షార్ట్ కట్లో వచ్చి మనం GCP అంటాం, ఓకేనా? అలానే మనకి మూడోది వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంది, మైక్రోసాఫ్ట్ అజూర్ అని ఉంది, ఓకేనా? ఇది యాక్చువల్గా సెకండ్ గైస్. మార్కెట్ షేర్ సెకండ్ వచ్చి దీనికి ఉంది మైక్రోసాఫ్ట్ అజూర్కి, థర్డ్ వచ్చి గూగుల్కి ఉంది, ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాడేది ఏమి అంటే ప్రపంచంలో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాడేది AWS, సెకండ్ వచ్చి మైక్రోసాఫ్ట్ అజూర్ని వాడతారు, థర్డ్ వచ్చి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని వాడతారు. సో నేను ఈ కోర్సులో ఏం చెప్పబోతున్నాను అంటే AWS గురించి చెప్తున్నాను. ఎందుకు గైస్ నేను AWS గురించి చెప్తున్నాను? రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, కామన్ సెన్స్ వాడండి. ఇంతకుముందే చెప్పా, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రపంచంలో ఏది వాడుతున్నారు? AWS వాడుతున్నారు. సో మీరు ఈ కోర్స్ నేర్చుకుంటున్నారంటే మీరు జాబ్ తెచ్చుకోవాలనే కదా దీని మీద. సో ఎక్కువ కంపెనీస్ వాడుతున్నాక అది నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చేకి ఎక్కువ స్కోప్ ఉంది కదా. సో అందుకని చెప్పి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది, ఓకేనా? సో ఇది గైస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక ఇంట్రడక్షను. బట్ ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పా హార్డ్వేర్, ఓఎస్, పైథాన్ ఇలా అని, బట్ ఇంకా దీని గురించి చాలా కథ ఉంది గైస్, చాలా వస్తుంది. ఇది ఒక పెద్ద వ్యాస్ట్ కోర్స్ ఇది. సో డీటెయిల్గా మనం 1 by 1 తెలుసుకుందాం, ఓకేనా? ఒక్కసారి రివైజ్ చేద్దాము. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం గైస్? ఫస్ట్ మన దగ్గర ల్యాప్టాప్, కంప్యూటర్ ఉంటుంది కదా, దాంట్లో హార్డ్వేర్స్, ఓఎస్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉంటాయి.
ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే ల్యాప్టాప్లో మన దగ్గర ఫిజికల్గా మన ఇంట్లోనో మన బ్యాగ్లోనో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇవన్నీ మనము వర్చువల్గా ఉంటాయి, అంటే వర్చువల్గా వాడుకుంటాం. ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫేమస్ కంపెనీస్ వచ్చి ఈ 3: AWS, అమెజాన్ వాళ్ళది, నెక్స్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ అని ఉంది, గూగుల్ వాళ్ళది వచ్చి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని ఉంది. ఓకేనా. మరి మీ కోర్సులో ఏది నేర్చుకోబోతున్నాం? AWS నేర్చుకోబోతున్నాం. ఎందుకు AWS నేర్చుకుంటున్నాము? ఉన్న వాటిల్లో ఎక్కువ కంపెనీస్ ఏవి వాడుతున్నారంటే AWS వాడుతున్నారు కాబట్టి. ఓకేనా. రైట్ గైస్, జస్ట్ ఇది బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియో నుంచి డెప్త్గా మనము మాట్లాడుకుందాం ఈ కాన్సెప్ట్స్ గురించి.